ఓం వెంకటేశాయ నమః. నేను 7 శనివారాల వ్రతం పూజను చేసుకుంటున్నాను. ఇది ఏడవ రోజు. ఏడవ రోజు నేను ఎలా పూజ చేసుకుంటున్నానో చూద్దామా? వెల్కమ్ టు త్రిబుల్ కుకింగ్ ఛానల్. నేను తెల్లవారుజామునే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసి ముందుగా బయట ముగ్గు పెట్టుకొని గడప పూజ చేసుకున్నాను. నేను దేవుడు ప్రసాదాలు చేయడానికి ముందు గ్యాస్ పూజించుకొని ఒక స్టవ్ మీద పాయసమును, ఇంకో స్టవ్ మీద పులిహోర కోసం బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ పాయసము ఉడికింది. అందులో కొంచెం పాలు యాడ్ చేసుకున్నాను. బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకున్నాక బెల్లం కరిగిన తర్వాత అందులో కొంచెము యాలకుల పొడిని వేసుకున్నాను. చిటికెడు పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకున్నాను. దీనివల్ల పాయసానికి మంచి స్మెల్ వస్తూ రుచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకొని పాయసంలో మిక్స్ చేసుకున్నాను. పాయసం రెడీ అయిపోయిందండి. తర్వాత పులిహోర చేసుకోవడానికని పక్క స్టవ్ మీద ఆయిల్ పోసుకొని అందులో పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అదే ఆయిల్లో తాలింపు గింజలను వేసుకొని తాలింపు గింజలు వేగిన తర్వాత అందులో నేను కొంచెం పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకున్నాను. పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకొని అందులో కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత రైస్లో యాడ్ చేసుకున్నాను. అదే బనాలీలో కొంచెం చింతపండు గుజ్జును తీసుకొని దాన్ని బాగా అందులో పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడికించుకున్నా. అది ఉడికిన తర్వాత ఇందులో నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పులిహోర పొడిని కూడా యాడ్ చేసుకున్నానండి. దీనివల్ల పులిహోర మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది. ఆ పొడి ఎలా చేయాలో మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఈ విధంగా పులిహోర కలుపుకున్నాను. పులిహోరతో పాటు నేను కొంచెం గారెలు కూడా వేసుకున్నానండి ప్రసాదంగా. ఇక్కడ బియ్యం పిండితో ప్రమిదలను ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ముందుగానే నైట్ బియ్యం నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న బియ్యాన్ని ఉదయం శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ఈ క్లాత్ మీద శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి. అందులో కొంచెం తేమ ఉన్నా పోతుంది. ఇలా ఆరిన బియ్యాన్ని మిక్సీ గిన్నెలో తీసుకొని మెత్తగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న బియ్యాన్ని బాగా చల్లించుకోవాలి. ఇలా చల్లించుకోవడం వల్ల మెత్తటి పిండి వస్తుందండి. ఈ విధంగా చల్లించుకున్న ఈ మెత్తటి బియ్యం పిండిలో నేను ఒక బనానా వేసుకొని మెత్తగా కలుపుకున్నాను. దీంతో పాటుగా కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలాగా బెల్లము, అరటిపండు బాగా ఆ పిండిలో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత నేను అందులో కొన్ని ఆవు పాలు యాడ్ చేసుకున్నాను. ఇలా ఆవు పాలు యాడ్ చేసుకొని పిండిని బాగా ముద్దలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్న బియ్యం పిండిని నేను 7 ప్రమిదలను తయారు చేసుకున్నాను. ఇలా 7 ప్రమిదలను తయారు చేసుకుని వాటికి గోవింద నామాలు పెట్టుకున్నానండి. ఇలా గోవింద నామాలు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. కొంచెం బియ్యం పిండిలో కొంచెం బెల్లము, 2 యాలకులు కలిపి చలిమిడి చేసుకున్నాను. ఇలా మెత్తగా చలిమిడి చేసుకున్నాను మిక్సీ పట్టుకొని. అదేవిధంగా నల్ల నువ్వులతోటి నువ్వుల లడ్డులు చేసుకుంటున్నాను. మిక్సీ గిన్నెలో కొంచెం నువ్వులు వేసుకున్నాను. ఇలా నువ్వులు వేసుకొని అందులో కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత వాటిని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకొని వాటిని లడ్డూలాగా చేసుకోవాలి. ఇలా నేను 7 లడ్డులను తయారు చేసుకున్నాను. ఇక్కడ నేను
కింద పసుపు రాసి ముగ్గేసి పసుపు కుంకుమ వేసానండి. ఇక్కడ పీటకు కూడా కొంచెం పసుపు రాసేసి మొత్తం పసుపు రాసేసి పైన ముగ్గు వేశాను. ఏదో నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గు వేసానండి. నాకు అంతగా ముగ్గులు రావు. దాని మీద కొంచెం కుంకుమ పసుపు చల్లుకోవాలి. కొంచెం అక్షింతలు కూడా వేయాలండి. ఇలా వేసి దాని మీద నేను జాకెట్ ముక్కను పరుచుకున్నాను. ఇక్కడ కలశానికి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా బొట్లు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక కలశంలో కొంచెం వాటర్ పోసుకున్నాను. అందులో ఒక రూపాయి నాణెం వేసుకున్నాను. ఒక యాలకును వేసుకున్నాను. కొంచెం పచ్చకర్పూరం, గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలు, కొంచెం పువ్వు ఇవన్నీ వేసుకున్నానండి. ఈ విధంగా అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకొని కలశానికి జాకెట్ ముక్కను పెట్టాను. ఇలాగా కలశం చెంబుకి కంకణం కూడా కట్టుకోవాలండి. కట్టుకొని ఆ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని ఇలాగ పువ్వులతోటి అలంకరించుకున్నాను. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అంటారు. ఈ విధంగా పూలతో అలంకరించుకొని పెట్టుకొని నేను ఇక్కడ విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాత ఏ పూజ అయినా చేయాలంటారు కదండి. ఇక్కడ నేను పసుపుతోటి విఘ్నేశ్వరుని చేసుకొని కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు పెట్టుకున్నానండి. తర్వాత మనం దీపాలు వెలిగించుకోవాలి. ఇలా మనం చేసుకున్న పిండి ప్రమిదలు 7 ఉన్నాయి కదండి, అవి కూడా వెలిగించుకుంటున్నాను. ఈ విధంగా వెలిగించుకొని మనం తయారు చేసుకున్న ప్రసాదాలను అన్ని దేవుడి ముందు పెట్టుకోవాలండి. నేను పంచామృతం కూడా చేశానండి. పంచామృతానికి ఆవు పాలు, ఆవు నెయ్యి, చక్కెర, తేనె, కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే పంచామృతం రెడీ అయిపోతుంది. దీంతోపాటు వడపప్పు పానకం కూడా పెట్టుకున్నాను. ఈ విధంగా దేవుడి ముందు ప్రసాదాలు పెట్టుకొని పూజ చేసుకోవాలి. నేను ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకొని తర్వాత తాంబూలం సమర్పించుకొని ఈ విధంగా పూజ చేసుకున్నానండి. తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, లక్ష్మీదేవి అష్టోత్తరాలు, గోవింద నామాలు ఈ విధంగా కథ అన్నీ చదువుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఈ విధంగా ఆ వెంకటేశ్వర స్వామి దయతోటి నా 7 శనివారాల వ్రతం కంప్లీట్ అయిందండి. ఈ విధంగా చేసుకుంటుంటే ఇంట్లో ఏదో పండగ జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. వ్రతంలో ఏదన్నా తప్పులుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.